ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వివాహమైనటువంటి స్త్రీ పురుషులు వివాహమైన మొదటి నెల నుంచి తన కడుపులో ఒక కాయగాయాలే కొడుకో కూతురో ఉండాలి అని చెప్పేసి తాపత్రయపడతారు, మొక్కులు మొక్కుతారు, పూజలు వ్రతాలు చేస్తారు. పిల్లలు పెద్దాళ్ళు అయిన తర్వాత పేరెంట్స్ని తన్ని బయటకు వెళ్తున్నటువంటి ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అయితే సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కూడా చేయడం జరిగింది. సీనియర్ సిటిజన్స్ యాక్ట్ సరిగా అమలు కావట్లేదు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన కరీంనగర్ జిల్లా సీనియర్ సిటిజన్స్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. చెప్పండి, ఎట్లాంటి పరిస్థితి ఉంది? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆస్తి మాత్రమే కావాలంటున్నారు తల్లిదండ్రులు, అంటే వద్దు అవసరం లేదంటున్నారు. ఒక్కరుంటే పర్వాలేదు, ఇద్దరు ముగ్గురు ఉంటే వంతులు వేసుకుంటున్నటువంటి పరిస్థితి. అసలు సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఏం చెప్తుంది? సీనియర్ సిటిజన్స్ యాక్ట్ చాలా శక్తివంతమైనది. ఇది 2000 మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ యాక్ట్ 2007 మరియు రూల్స్ 2011లో రూపొందించబడినవి. మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రూల్స్ ఫామ్ అయినవి. చాలా బాగా వ్రాశారు రూల్స్లో. సీనియర్ సిటిజన్స్కు వారి ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని నివారించవలసినటువంటి, పరిరక్షించవలసినటువంటి బాధ్యత జిల్లా పోలీస్ కమిషనర్ గారికి ఉంది. ఈ విషయంలో ఎవరైనా సీనియర్ సిటిజను వారి పిల్లలు వాళ్ళని పోషించినట్లయితే వెంటనే ఆర్డీఓ గారిని సంప్రదిస్తే ఆర్డీఓ గారు ట్రిబ్యునల్గా వ్యవహరించి వారి పోషణ నిమిత్తం వారు దాన్ని కేసు టేకప్ చేసి వారు పోషణ నిమిత్తం పిల్లలకు వారికి నెలకు ఇంత ఇవ్వాలనని కూడా పరిహారము నిర్ణయిస్తారు. అంటే మీ దృష్టికి ఎవరన్నా తీసుకొచ్చినరా? ఇప్పటికీ మాకు గౌరవం దక్కట్లేదు, పోషణ భారం లేదు, ఎట్లా ఉంది అని చెప్పేసి? అవును, ఈ కరీంనగర్లోనే ఇక్కడ లక్ష్మణ్ అనే ఒక సీనియర్ సిటిజన్ ఉన్నాడు. ఆయన తండ్రి ఆయన కొడుకును బాగా చదివించి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత కొడుకు కోడలు చాలా ఉన్నత స్థితిలో ఉండి దాదాపు 3-4 లక్షల రూపాయలు నెల జీతం ఉన్నా కూడా తండ్రిని ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టి ఆ ఇల్లు అమ్ముకోవడానికి ప్రయత్నం చేసినాడు. మరి అటువంటి పరిస్థితుల్లో లక్ష్మణ్ గారిని వెంటనే నేను ఆర్డీఓ గారి దగ్గరికి, ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళి ఇది దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాన్ని ఆయన సమీక్షించి దాన్ని ట్రయల్ కండక్ట్ చేసి ఆయనకు నెలకు 9,000 రూపాయలు భరణం ఇచ్చేలాగా నిర్ణయించినారు. అది ఇచ్చేస్తున్నాడు ఆయన ప్రతి సంవత్సరం. వీరి దృష్టికి వచ్చినాయి కొన్ని కేసులు మాత్రమే. కుమారుడు ఒక దగ్గర ఉంటారు, ఒక దేశంలో ఉంటారు, కూతురు మరో దేశంలో ఉంటారు, ఎవరు అందుబాటులో లేనటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. అయినప్పటికీ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే వృద్ధుల సంరక్షణ చట్టం ఉంది, సీనియర్ సిటిజన్స్కి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అనేక చట్టాలు తీసుకొచ్చాయి. వాళ్ళ యొక్క తల్లిదండ్రులను చూడాల్సినటువంటి బాధ్యత, సంరక్షించాల్సినటువంటి బాధ్యత పిల్లల మీదనే ఉంది. ఒకవేళ కాదంటే స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి ఆర్డీఓ కావచ్చు, అలాగే పోలీస్ స్టేషన్లో సైతం వీళ్ళు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఆ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.